శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. సింహరాశి స్నేహితులారా, జీవితంలో ఒక్కోసారి మనం ఊహించని కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటాం. చుట్టూ జనాలు ఉన్న ఒంటరితనం వేధిస్తుంది. సింహరాశి మిత్రులారా, ఒకవేళ మీరు ఈ సందేశం వరకు చేరుకున్నారు అంటే దీనిని ఇప్పుడు మీరు వినగలుగుతున్నారు. ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే ఇది కాకతాళీయం అస్సలు కాదు. ఈ ప్రకృతి బ్రహ్మాండం వైపు నుండి మీరు అందుకున్న ఒక ప్రత్యక్షమైన సంకేతం. మీ కష్టాల కాలం ముగిసి మార్పు వచ్చే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, జీవితంలో వచ్చే ప్రతి మార్పును మనం సరైన సమయంలో గుర్తించకపోతే ఒక చిన్న నిర్లక్ష్యం లేదా తప్పు అడుగు మనల్ని మరింత ఇబ్బందుల్లో నెట్టగలదు. ఎన్నో రోజులుగా మీరు పడుతున్న కష్టం, మనోవేదన ముగిసే సమయం రాబోతుంది. రాబోయే 4 రోజుల లోపల ప్రకృతిలో ఒక విలక్షణమైన మార్పు రాబోతుంది. దీనిని ఒక సామాన్య మానవుడు అంత సులభంగా అంచనా వేయలేడు. సమస్తం కంటే ముందు ఈ మాటను మీ మనసులో గట్టిగా నాటుకోండి. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలను తేలికగా అస్సలు తీసుకోవద్దు. ఇది కేవలం ఒక జ్యోతిష్య భవిష్యవాణి మాత్రమే కాదు, ఒక ముందస్తు హెచ్చరిక మరియు మార్గదర్శకం. గ్రహాల స్థితిని మరియు కాలగణనను సాక్షిగా పెట్టుకుని చెబుతున్నాం. ఈ రోజు మనం చర్చించుకోబోయే విషయాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఒక కొత్త వెలుగును నింపబోతున్నాయి. ఇది నమ్మకం. ఈ నమ్మకం ఎప్పటికీ వృధాగా పోదు. సింహరాశి మిత్రులారా, రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన సమయం. ఇది కలియుగంలో గ్రహాల నడక వల్ల ఏర్పడే ఒక అద్భుతమైన కాలం. ఈ సమయం ప్రారంభం కాగానే మీ జీవితంలో గ్రహాల గమనం ఎంతటి అద్భుతమైన సంయోగాన్ని సృష్టిస్తుందంటే అది గత 40 ఏళ్లలో ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది. గురుడు, శుక్రుడు, అంగారకుడు, బుధుడు మరియు సూర్యుడు అందరూ తమ తమ ప్రత్యేక స్థానాల్లోకి వస్తున్నారు. వీరంతా కలిసి ఒక పెద్ద మార్పును సింహరాశి వారి కోసం సృష్టించబోతున్నారు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా సానుకూల దిశగా మార్చగలదు. ఒకవేళ మీరు అలసిపోయి ఉంటే, నిరాశలో ఉంటే, బంధువుల వల్ల నరకం అనుభవిస్తూ ఉంటే, కుటుంబంలో ప్రశాంతత లేకపోతే, చేసే పని ఇష్టం లేకపోయినా, వ్యాపారంలో నష్టాలు ఉన్నా, యజమాని కారణం లేకుండా అవమానిస్తున్నా, మీ కష్టానికి తగ్గ డబ్బు రాక అందరి చేత మాటలు పడుతూ ఉంటే ఈ సమాచారం మీకోసమే. ఈ కొన్ని నిమిషాలను మీ జీవితంలో అత్యంత విలువైన సమయంగా భావించండి. ఎందుకంటే ఇది మీ పూర్తి జీవితపు దిశను మార్చగలదు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజులలో ఒక చిన్న పొరపాటు లేదా తప్పుడు నిర్ణయం మిమ్మల్ని మానసికంగా కుంగదీయగలదు. మీ ప్రశాంతతను ఆవిరి చేయగలదు. అదే మీరు ఓపికతో అంతా విని అర్థం చేసుకొని ఆచరిస్తే ఇదే సమయం మీ ఇంట్లో సంతోషాలను తీసుకువస్తుంది. ఎన్నాళ్ళ నుండో మీరు ఆశిస్తున్నటువంటి శుభవార్తలు ఇది అందిస్తుంది. మీ జాతకంలో ఎప్పటి నుండే ఒక దివ్య సంయోగం తయారవుతుంది. ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. మీరు ఈ సందేశం వరకు వచ్చారు అంటేనే ఇది ప్రకృతి యొక్క ఒక ప్రత్యేక ఏర్పాటు. ఇక మీ సమయం వచ్చింది అనడానికి ఇది ఒక సంకేతం. నేను ఈ రోజు మీ ముందు 3 ముఖ్యమైన విషయాలను ఉంచబోతున్నాను. ఇవి ఈ ప్రత్యేక సమయంలో మీ జీవితంలో తప్పకుండా ప్రతిఫలిస్తాయి. మీరు కావాలనుకుంటే దీనిని గుర్తు పెట్టుకోవచ్చు. ఈ రోజు చెప్పబడుతున్న మార్పులను సమయం ఖచ్చితంగా నిరూపిస్తుంది. సింహరాశిలో జన్మించిన వారు సహజంగానే అపారమైన నాయకత్వ లక్షణాలు, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సమాజంలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో నిలబడాలనే బలమైన కోరిక వీరిలో ఉంటుంది. మరియు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. స్వభావరీత్యా వీరు చాలా ఉదార స్వభావులు. ఎవరైనా సహాయం అని వస్తే తమ శక్తికి మించి సాయం చేయడానికి వెనుకాడరు. కానీ వీరి జాతకంలో గ్రహాల అనుకూలత తగ్గినప్పుడు వీరి ప్రతిభకు తగిన గుర్తింపు దక్కక మానసికంగా తీవ్రంగా నలిగిపోతుంటారు. ముఖ్యంగా బంధువులు మరియు ఆప్తుల నుండి వచ్చే మోసాలు వీరి మనస్సును తీవ్రంగా గాయపరుస్తాయి. అయినా సరే బయటపడకుండా లోపలే భరిస్తారు. ప్రస్తుత కాలంలో ఈ రాశివారు తమ జీవితంలో ఒక రకమైన అభద్రతా భావాన్ని మరియు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. తాము అందరి కోసం కష్టపడుతున్నా తమను అర్థం చేసుకునేవారు కరువయ్యారని వీరి మనస్సు నిరంతరం వేదనకు గురవుతుంది. వ్యాపారంలో భాగస్వాముల వల్ల లేదా ఉద్యోగంలో తోటి ఉద్యోగుల వల్ల వచ్చే ఇబ్బందులు వీరి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకపోవడం మరియు అప్పుల ఒత్తిడి వీరి హుందాతనాన్ని దెబ్బతీసేలా చేస్తున్నాయి. అయినప్పటికీ రాబోయే 4 రోజుల్లో జరగబోయే గ్రహాల మహాసంయోగం వీరి జాతకాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మీకు నిజంగానే మీ జీవితాన్ని మార్చుకోవాలనే తపన ఉంటే దీనిని చివరి వరకు చూసి అర్థం చేసుకోండి. ఎందుకంటే రాబోయే మార్పులు మీ ఆలోచనలను ఆలోచింపజేస్తాయి. ఈ రోజు నేను మీకు కేవలం నిజాలు మరియు పరిష్కారాలు చెబుతున్నాను. ఈ సమయంలో
మీ జాతకంలో ఒక మహా సంయోగ యోగం సక్రియం అవుతుంది. ఇది గ్రహాల ఉచ్చ స్థితి నుండి మరింత బలాన్ని సంతరించుకుంటుంది. ఈ యోగం చాలా శక్తివంతమైనది. ఒకవేళ మీరు దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భాగ్యం ప్రకాశిస్తుంది. కానీ చిన్న పొరపాటు జరిగిన మీ ఇంట్లోని ప్రశాంతత దెబ్బతింటుంది. అందుకే ఈ రాబోయే 4 రోజులను మీ జీవితంలో అత్యంత అమూల్యమైన క్షణాలుగా భావించి అర్థం చేసుకోండి. మీకు అవకాశం వచ్చిన తర్వాత కూడా దీనిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు మిమ్మల్ని వదిలిపెట్టవు. కానీ మీరు ఈ విషయాలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తే ఈ సమయం మీ కుటుంబానికి సమృద్ధి మరియు గౌరవానికి పునాదిని ఇస్తుంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మొదటి విషయం, మీ చుట్టూ ఉంటూ మీ నాశనాన్ని కోరుకునే శత్రువుల ఉపశమనానికి సంబంధించినది. రెండవ విషయం, మీ జీవితం నుండి ఆర్థిక ఇబ్బందులను, ఉద్యోగ ఇబ్బందులను అంతం చేయబోతుంది. ఇక మూడవ విషయం, మీ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను తొలగించే ఒక రహస్య పరిష్కారానికి సంబంధించినది. ఇది రాబోయే 4 రోజులలో మీ జీవితంలో ఏదో ఒక రూపంలో నిజం కాబోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పటి నుండి మొదలై రాబోయే కొన్ని గంటల్లో పూర్తిగా సక్రియం కాబోయే ఆ మహా సంయోగాన్ని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అసలు ఈ సమయంలో అంత ప్రత్యేకత ఏముంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే వినండి, గురుడు మరియు ఇతర గ్రహాలు ఈ అరుదైన సంయోగం ఒక స్పష్టమైన మార్గాన్ని సిద్ధం చేసింది. ఇది నేరుగా మీ అదృష్టపు ధనం వద్దకు చేరుకుంటుంది. మీరు ఎన్నో ఏళ్లుగా సాధించాలనుకున్న విజయాన్ని ఈ సమయం అందిస్తుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది. మొదటి సంఘటన తాలూకు ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులకు కూడా తెలిసిపోయింది. ఇక్కడ శత్రువులు అంటే ఎక్కడో ఉన్నవారు కాదు, మీ బాగును చూసి ఓర్వలేక లోపల ఏడుస్తున్న మీ సొంత బంధువులు, రక్త సంబంధికులే. పైకి నవ్వుతూ పలకరిస్తూనే లోపల మాత్రం మీరు ఎప్పుడు నాశనమైపోతారా అని కోరుకునే మనుషులు మీ చుట్టూ ఉన్నారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఇప్పుడు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మరొక కుట్ర పన్నుతున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా అయితే లేరు. దైవిక శక్తి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది. అది వారి ప్రతికూల ప్రయత్నాలను తిప్పికొట్టి వారిపైనే పడేలా చేస్తుంది. వారు మీకోసం అనుకున్న ఇబ్బందుల్లో ఇప్పుడు వారే స్వయంగా చిక్కుకోబోతున్నారు. కానీ దానికి ముందు మీరు ఆ మహాధనయోగం యొక్క నిజాన్ని వినాల్సి ఉంటుంది. ఇది మీ కుటుంబ ఆర్థిక దిశను మార్చగలదు. దీనిని తేలికగా తీసుకోకండి. గుర్తుపెట్టుకోండి, రాబోయే 4 రోజుల లోపల మీ జీవితంలో ఏదో ఒక ప్రత్యేకమైన శుభవార్త అందబోతుంది, లేదా మీ చెవిన ఒక వార్త పడబోతుంది. దీనిని చాలా మంది ఒక అద్భుతం అని అంటారు, కానీ నేను దానిని అద్భుతం అనను, కాలం చేసిన న్యాయం అంటాను. గడిచిన కొన్ని సంవత్సరాలలో మీరు ఎంత మానసిక వేదనను భరించారో మీ పరిస్థితిని మీ భార్య కానీ కన్న తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోక మిమ్మల్ని ఎంత నిందించారో ఆ దేవుడికి తెలుసు. ఇంట్లో అందరి కోసం రూపాయి వెనకేసి మీ అవసరాలను త్యాగం చేస్తూ కష్టపడుతున్న కుటుంబంలో మీకు దక్కాల్సిన కనీస గౌరవం, గుర్తింపు దక్కడం లేదు. అసలు నువ్వేం చేసావు మా కోసం అని మీ వాళ్లే అంటుంటే ఆ మాట మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక అత్తామామల విషయానికి వస్తే, మీ దగ్గర ఆశించడానికి, తినడానికి తప్ప మీకు ఒక కష్టం వస్తే రూపాయి సాయం చేయడానికి కూడా వారికి చేతులు రాలేదు. ఎవరినైతే మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరికైతే మీ రహస్యాలు చెప్పారో వారే మీ వెనుక గోతులు తవ్వారు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని వాడుకొని అవసరం తీరాక పక్కన పెట్టేసిన సంఘటనలు మీ జీవితంలో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అవమానాల తర్వాత వాటన్నిటినీ సత్ఫలితం లభించే సమయం వచ్చింది. ఎవరి ముందు అయితే మీరు సాయం కోసం నిలబడ్డారో వారే రాబోయే రోజుల్లో మీ సాయం కోసం ఎదురు చూసే అవకాశం రాబోతుంది. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ ఇదంతా అప్పుడే సాధ్యమవుతుంది మీరు రెండవ మరియు మూడవ ముఖ్యమైన విషయాలను సరైన విధంగా అర్థం చేసుకున్నప్పుడు. ఇప్పుడు రెండవ ప్రధాన విషయానికి వస్తే, ఇది నేరుగా మీ ధనం, వైభవం మరియు సమృద్ధితో ముడిపడి ఉంది. ప్రస్తుతం మీరు చేసే పని మీకు ఇష్టం లేకపోయినా, అందులో సరైన ఆదాయం రాకపోయినా, కేవలం కుటుంబం కోసం భరిస్తూ రోజు నరకం చూస్తున్నారు. పైగా ఆఫీసులో యజమానుల తిట్లు భరిస్తూ మానసికంగా కుంగిపోతున్నారు. మొదటిగా మీ జీవితంలో చాలా కాలంగా వేధిస్తున్న పెద్ద సమస్య ఏమిటంటే, ఎంత కష్టపడి సంపాదించినా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలవడం లేదు. చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందడం లేదు. ఒకవేళ అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినా, అది వచ్చిన వేగంతోనే అనవసరమైన ఖర్చుల రూపంలోనో లేదా అనుకోని నష్టాల రూపంలోనో చేతిలో నుండి జారిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి మరొక చోట కొత్తగా అప్పు చేయవలసి రావడం.
ఆ అప్పుల వడ్డీలు నెల తిరిగేసరికి కొండలా పెరిగిపోవడం మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అప్పుల వారు ఫోన్ చేసినప్పుడు లేదా ఇంటికి వచ్చినప్పుడు సమాజంలో ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అనే ఒక తెలియని భయం, ఆందోళన ప్రతిక్షణం మీ గుండెను పిండేస్తున్నాయి. మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు దెబ్బతింటున్నాయని, మీ శ్రేయస్సును కోరుకునే వారు కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారని మీరు లోపల నలిగిపోతున్నారు. రెండవది, మీ ఇంట్లో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు తాండవిస్తున్నాయి. దీనివల్ల మీ కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుంది. ఇంట్లో ఉన్న ఒకరు కోలుకుంటున్నారు అనుకునే లోపే మరొకరికి ఏదో ఒక కొత్త అనారోగ్యం రావడం వల్ల మీ సంపాదనలో సింహభాగం కేవలం డాక్టర్ల ఫీజులకే మరియు మందులకే పెట్టాల్సి వస్తుంది. కంటి నిండా నిద్ర లేకపోవడం, శరీరం సహకరించకపోయినా కేవలం కుటుంబం కోసం రోజువారీ పనులకు పరిగెత్తడం వల్ల మీ ఆరోగ్యం కూడా రోజురోజుకి క్షీణిస్తూ వస్తుంది. మీ కళ్ళ ముందే కుటుంబ సభ్యులు బాధపడుతుంటే వారికి సరైన వైద్యం అందించలేకపోతున్నానేమో లేదా మంచి హాస్పిటల్లో చూపించే స్తోమత లేదేమో అనే ఒక బలమైన నిరాశ మిమ్మల్ని వేధిస్తుంది. భవిష్యత్తులో ఎలా అనే ఒక మానసిక వేదన మీలో ఉంది. ఈ తరచుగా వచ్చే రోగాల వెనుక కేవలం శారీరక బలహీనత మాత్రమే కాదు, మీ ఇంటి వాతావరణంలో ఉన్న ఒక అదృశ్యమైన నెగిటివిటీ లేదా నరదృష్టి కారణం అనే అనుమానం మీ మనసులో బలంగా నాటుకుపోయింది. మూడవది, మీ పిల్లల భవిష్యత్తు మరియు వారి చదువుల గురించి ఆందోళన మిమ్మల్ని క్షణక్షణం వేధిస్తూ మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తుంది. పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నా సరే వారి ప్రవర్తనలో లేదా చదువులో ఆశించినంత మార్పు రాకపోవడం, వారు తప్పుడు మార్గంలో వెళ్తున్నారేమో అనే తెలియని భయం మిమ్మల్ని పీడిస్తోంది. వయసు పైబడుతున్న పిల్లలకు సరైన ఉద్యోగాలు రాకపోవడం లేదా పెళ్లియుడు వచ్చినా వారికి ఎన్ని సంబంధాలు చూస్తున్నా అన్ని కుదిరాయి అనుకునే టైంకి ఏదో ఒక కారణంతో వారు వెనక్కి వెళ్ళడం, సమాజంలో బంధువులు, చుట్టుపక్కల వారు పిల్లల గురించి పదే పదే అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మీరు వాళ్ళతో మాట్లాడడం కూడా తగ్గించేశారు. తల్లిదండ్రులుగా పిల్లలకు ఒక మంచి జీవితాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వలేకపోతున్నానేమో అనే ఒక అపరాధ భావం మీ మనసు మూలలో కూర్చొని మిమ్మల్ని లోపల తొలిచేస్తుంది. ఎన్నేళ్లుగానో మీ మనసులో ఉన్న ఒకే ఒక పెద్ద కళ సొంతంగా ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలి లేదా ఒక స్థలమైనా కొనాలి అనేది. కానీ అది ఎప్పటిలో నెరవేరేలా మీకు అనిపించడం లేదు కదా. ప్రతిసారి స్థలం లేదా ఇల్లు కొనడానికి అంతా సిద్ధం చేసుకునే లోపే అది ఏదో ఒక రూపంలో చేయి నుండి జారిపోతుంది. మీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నారు. ఒక మంచి ఇల్లు ఉంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది అని, మిమ్మల్ని కూడా అవమానించకుండా కనీసం మనిషిలాగా అయినా చూస్తారు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అనుకున్న కల మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ముందుకు రావడం లేదు. ఇది మీలో చాలా నిరాశను కలిగిస్తుంది. ఈ అడ్డంకులన్నిటికీ మీ జాతకంలో ఉన్న పితృదోషం లేదా వాస్తు లోపమే ప్రధాన కారణమని మీరు బలంగా నమ్ముతున్నారు. అయితే ఎవరినైతే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సొంత ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి సహాయం చేశారో, ఆ నమ్మిన వారే మీ వెన్నుపోటు పొడిచారు. మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకొని వారి అవసరం తీరాక మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేసిన స్నేహితులు, బంధువులు, ఇంట్లోని వారు, అలాగే వ్యాపారంలో భాగస్వాములు. మీ జీవితంలో ఇలా చాలా మంది ఉన్నారు. భాగస్వామ్యంతో ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామని పెట్టుబడి పెడితే లాభాలన్నీ వారు తీసుకొని నష్టాలు చూపిస్తూ మీ తలపై నెట్టేసి మిమ్మల్ని నిలువున ముంచేసిన చేదు అనుభవాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. బయట జనాల కంటే మీ ప్రతి రహస్యం తెలిసిన అత్యంత ఆప్తులే మీ పతనాన్ని కోరుకుంటూ మీరు దిగజారిపోవాలని ఎదురు చూస్తున్నారు. మీ ఎదుగుదలను ఆపడానికి ప్రతికూల శక్తులను వారు ఉపయోగిస్తున్నారేమో అనే భయం మిమ్మల్ని వేధిస్తోంది. ఈ నమ్మక ద్రోహం వల్ల ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో మాట్లాడాలో తెలియని ఒక తీవ్రమైన మానసిక గందరగోళంలో మరియు డిప్రెషన్లో బతుకుతున్నారు. ఈ నెగిటివిటీ అంతా మీ ఇంటి వాతావరణంపై పడుతోంది. మీ ఇంటి ఏ మూలలో ఈ లోపం ఉందో మీకు తెలుసా?
ప్రతిసారి నెగిటివిటీ పుట్టుకొచ్చే ఆ స్థలం ఏదో మీకు తెలుసా? రాబోయే మార్పు ఆ లోపం యొక్క వేరు పైన దెబ్బ కొడుతుంది. భయపడకండి, కంగారు పడకండి. నేను స్పష్టంగా మీకు నిజాన్ని చూపిస్తాను. నేరుగా మిమ్మల్ని పరిష్కారం వైపు తీసుకువెళ్తున్నాను. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనసులో మీ అదృష్టం మారిపోయింది అనే నమ్మకం కలుగుతుంది. ఆర్థిక సమృద్ధికి పునాది పడిపోయింది. కానీ ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ రాజయోగం, ఈ అమృత సిద్ధి యోగం కేవలం ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో, ఆత్మశుద్ధిగా ఉంటుందో మరియు ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారి కోసమే పనిచేస్తాయి. మీ మనసులో దైవనామాన్ని స్మరించుకోండి. మీరు పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు ఈ గ్రహాల శక్తి మీ జీవితంలో సక్రియం అయిపోతుంది. అయితే సిద్ధమవ్వండి, ఎందుకంటే మొదటి ప్రకటన మీ ఇబ్బందులను దూరం చేస్తుంది. మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. పనులు అవుతూ చెడిపోవడం మీతో పదే పదే జరిగిందా? అంతా బానే నడుస్తుంది అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి అంతా గందరగోళం చేసిందా? ఇంట్లో అందరూ ఉన్నారు, మన వాళ్లే, అయినా సరే కారణం లేకుండా ఒక తెలియని భయం, ఆందోళన, భార్యాభర్తల మధ్య గొడవలు మరియు మనసు మూలలో కూర్చుని ఉంటాయి. పగటిపూట అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్నా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తెలియని ఆందోళన, గుండె బరువుగా అనిపించడం మిమ్మల్ని వేధిస్తోందా? ఒకవేళ అవును అయితే ఇది ఒక అదృశ్య ప్రతికూలత, నరదృష్టి. ఇప్పటి నుండి మొదలై రాబోయే 4 రోజుల వరకు ఏ మహా సంయోగ యోగం అయితే సక్రియం అవుతుందో అదే ఈ ఇబ్బందులను తొలగిస్తుంది. మీ ఇంటి వాతావరణంలో దాగి ఉన్న ప్రతికూల శక్తి మెల్లమెల్లగా మీ సంతోషాలను, అవకాశాలను మరియు బంధాలను దెబ్బతీస్తుంది. ఈ రోజు ఇదే సమయంలో దైవిక శక్తి ఆ నల్లటి నీడను వేర్లతో సహా పీకి అవతల పారేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఇప్పుడు మనస్సు, బుద్ధి రెండు తెరిచి వినండి, ఎందుకంటే రాబోయే 4 రోజులలో జరగబోయే ఆ మార్పు ఇప్పుడు మొదలవుతుంది. ఈ మాట మీ అకస్మాత్తు భాగ్యోదయానికి సంబంధించినది. రాబోయే రోజుల్లో మీ వద్దకు ఎవరో ఒక వ్యక్తి వస్తాడు, లేదా ఏదో ఒక మాధ్యమం ద్వారా మీకు ఒక సందేశం అందుతుంది. దీనిని మీరు ఊహించి ఉండరు. ఒక వ్యక్తి లేదా ఒక సమాచారం మీ మునుగుతున్న నావను ఒడ్డుకు చేరుస్తుంది, మీకు జీవరక్షగా వంతెనగా నిలుస్తుంది. కానీ ఇక్కడ అతిపెద్ద మలుపు ఏమిటంటే, ఒకవేళ మీరు ఆ వ్యక్తిని లేదా ఈ సందేశాన్ని గుర్తించడంలో ఒక్క క్షణం పొరపాటు చేసినా, ఎంతో కాలం తరువాత వచ్చిన ఈ రాజయోగం మీ చేతుల్లో నుండి జారిపోతుందని అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఏమిటో, అతడు ఏ రూపంలో మిమ్మల్ని కలవబోతున్నాడో తెలుసా? తెలియకపోతే ఓపిక పట్టండి. ఆ వ్యక్తి యొక్క పూర్తి రహస్యాన్ని విప్పడానికి ముందు నేను మీకు ఆర్థిక స్థితిలో ముడిపడి ఉన్న శక్తివంతమైన నిజాన్ని చెప్పాలి. ధనం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు. ఈ దివ్య కాలంలో అదే మీకు అతిపెద్ద అస్త్రంగా, అతిపెద్ద శక్తిగా మారబోతుంది. ఈ దివ్య గడియలలో మీ ఇల్లు, మీ ఆర్థిక స్థితికి పట్టిన అడ్డంకులు, అప్పుల బాధలు తొలగిపోబోతున్నాయి. వీటిని ఇబ్బందులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా పట్టి ఉంచాయి. మీ పితృదేవతలు ఇప్పటి వరకు అదృశ్య రూపంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక మంచి మార్గాన్ని మీ వైపు మళ్లిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీ ఇంటి ఈశాన్య భాగంలో గత కొంతకాలంగా ఏదో ఒక వింత మార్పు అనిపిస్తుందని మీరు గమనించారా? అక్కడ ఎనర్జీ మారుతోంది. ఒకసారి ఆందోళన, ఒక్కసారి తెలియని అనుభూతి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు గమనించకపోతే, ఈ సందేశం ముగియగానే సమస్తం కంటే ముందు అక్కడికి వెళ్లి చూడండి. మీకు ఏదో ఒక సంకేతం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు అత్యంత అవసరమైన రహస్యం. దీనిని వినడం ద్వారా మీ జీవితంలో నడుస్తున్న ఆ అంతర్గత పోరాటం, కుటుంబంలో ఉన్న మనస్తాపాలు శాంతింపబోతున్నాయి. రాబోయే కొన్ని గంటల నుండి మీ జీవితంపై వేలాడుతున్న ఆ గండం, భారీ దోషం మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది అప్పుడే సాధ్యమవుతుంది. మీరు ఇప్పుడే ఇదే క్షణంలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేసుకుంటే. ఒకవేళ మీరు ఆ పనిని నిర్లక్ష్యం చేస్తే ఈ విషయాలు మీకు కేవలం పగటి కలగానే మిగిలిపోతాయి. నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇది మీ జీవితం, మీ అదృష్టం, మీ కుటుంబపు ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఈ చిన్న పనిని సరైన విధంగా చేయకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఒకవేళ సరైన విధంగా చేస్తే మరుసటి రోజు ఉదయం మీరు నిద్రలేచేసరికి మీరే చాలా ప్రశాంతంగా మరియు అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే చెప్పండి మిత్రులారా, ఈ పనిని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది 3 విషయాలను నిజం చేస్తుంది. ఆ 3వ మాట మరియు ఆ గుప్త కర్మను నేను కేవలం కొన్ని క్షణాల్లోనే చెప్తాను. కానీ దానికి ముందు మీ కనురెప్పలను కొద్దిగా ముయ్యండి, గంభీరంగా శ్వాస తీసుకోండి మరియు మీ మనసులో మీరు ప్రపంచంలోనే
అత్యంత ఎక్కువగా ప్రేమించే ఆ వ్యక్తి ముఖాన్ని తలుచుకోండి. వారు మీ తల్లి, తండ్రి, సంతానం, జీవిత భాగస్వామి లేదా ఎవరైనా కావచ్చు. ఎందుకంటే రాబోయే 4 రోజులు వారి అదృష్టం కూడా మీ అదృష్టంతో ముడిపడిపోయింది. ఇక శత్రువుల విషయానికి వస్తే రాబోయే 4 రోజుల తర్వాత మీ చుట్టుపక్కల కేవలం ఒకే ఒక పేరు వినిపిస్తుంది. అదే మీ పేరు. ఏ బంధువులైతే మీ వెనుక ఇబ్బందులు సృష్టించారో, మీ నాశనాన్ని కోరుకున్నారో వారు ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తారు. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం APK. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఇదే మనిషి మీ ఎదుగుదలను ప్రతికూల శక్తులతో బంధించడానికి ప్రయత్నించాడు. కానీ ఈ రోజు దైవిక శక్తి అతడి అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అతడు లోపల రియలైజ్ అవుతాడు మరియు మీ వద్దకు వచ్చి మాట్లాడడానికి సిద్ధపడతాడు. అలాగే మీ ఆర్థిక వృద్ధి, లక్ష్మీ కటాక్షం విషయానికి వస్తే రాబోయే 4 రోజుల లోపల మీకు ఏదో ఒక శుభవార్త అందుతుంది. ఏదో ఒక కాల్, మెసేజ్ లేదా సందేశం మీ ఆర్థిక ఇబ్బందులకు, అప్పుల ఒత్తిడికి మరియు నచ్చని ఉద్యోగానికి ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని, మంచి అవకాశాన్ని చూపిస్తుంది. ఈ ధనం ఏదైనా పాత అప్పుల వల్ల ఆగిపోయిన పేమెంట్లు లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఏదైనా మార్గం నుండి రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ డబ్బు అప్పుడే స్థిరమైన సుఖాన్ని ఇస్తుంది, అప్పుడే అభివృద్ధిగా మారుతుంది. మీరు దీనిలోని కొంత భాగాన్ని ఎవరైనా అవసరంలో ఉన్నవారికి లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడానికి లేదా మంచి విషయాలను చేయడానికి సంకల్పం తీసుకున్నప్పుడు మనసులో ఒక మంచి సంకల్పం తీసుకోండి. ఇదే సంకల్పం మీ ధనాన్ని శాశ్వత ఆశీర్వాదంగా మారుస్తుంది. అది మీ దగ్గరే ఉంటుంది, ఇంకా డబ్బు వస్తుంది. రాబోయే 4 రోజుల లోపల మీ ఇంట్లోని వాతావరణంలో ఒక అదృశ్య దివ్య మార్పు మొదలవుతుంది. గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న మీ పోరాటం, మీ ఒంటరితనం, కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకొని తనం అన్ని ముగిసే సమయం వచ్చింది. ఏ పనిని అయితే ఇతరులు మీకు అసాధ్యం కాదు అన్నారో, దేని గురించి అయితే ఇక ఇది అవ్వదు అని చెప్పబడిందో, ఆ సొంత ఇంటి కల, పిల్లల చదువు ఇప్పుడు ఖచ్చితంగా మార్గదర్శకంగా లభిస్తుంది. అది దారిలోకి వచ్చింది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న సభ్యుడు ఉన్నా, ఏదైనా పాత కోర్టు కేసు ఉన్నా, ఏదైనా ఇరుక్కుపోయిన పేపర్లు ఉన్నా, ఆగిపోయిన తీర్పు ఉన్నా, అది రాబోయే రోజుల్లో పరిష్కారం వైపు అడుగులు వేయడం మొదలవుతుంది. రాబోయే 4 రోజుల లోపల మీకు లోపల నుండి ఒక అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ఒక దివ్యశక్తి మీ ఇంటిని ఆశీర్వదిస్తున్నట్లుగా మీ గదిలోని వాతావరణం మారినట్లు అనిపిస్తుంది. మనసు తేలికగా, భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఆ గడియలు దగ్గరకు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మీరు నిజంగానే ఆ మార్పులు మీ జీవితంలో నిజం కావాలి అనుకుంటే ఇప్పుడే దైవభక్తితో ఓం నమః శివాయ, జయ లక్ష్మీమాత, అమ్మా మమ్మల్ని దీవించు అని ఇప్పుడే కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. దైవక శక్తి స్వయంగా మీ రక్షణ బాధ్యతను తీసుకుంటుంది. సమయం తక్కువగా ఉంది, మార్పు చాలా పెద్దది. మీ జీవితంలో ఉన్న ఈ నరదృష్టి, శత్రుబాధలు, అప్పుల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, అనారోగ్యం మరియు కుటుంబ కలహాలు పూర్తిగా తొలగిపోవడానికి రాబోయే 4 రోజులు ఈ క్రింది పరిహారాలను ఖచ్చితంగా పాటించండి. జాతకంలో ఉన్న పితృదోషాలు మరియు ఆర్థిక నష్టాల నివారణకు గోసేవ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రాబోయే 4 రోజులు ప్రతిరోజు ఉదయం మీ ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో పక్షుల కోసం కొద్దిగా గింజలు, నీటిని ఉంచండి. అలాగే ఈ 4 రోజుల్లో ఒక ఆవుకు ఏదైనా ఆహారం తినిపించండి. దీనివల్ల మీ పితృదేవతల ఆశీస్సులు లభించి ఎన్నేళ్ల నుంచో మీ ఎదుగుదలను ఆపుతున్న అదృశ్య అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఇంటి ఈశాన్య మూలలో ఉన్న వాస్తు దోషాలు మరియు నరదృష్టిని ఉప్పు పరిహారం ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చు. ఒక గాజు గిన్నెలో నిండుగా కల్లుప్పు తీసుకొని అందులో 4 లవంగాలు వేసి ఈశాన్య మూలలో ఉంచండి. ఈ ఉప్పు ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తిని, భార్యాభర్తల మధ్య ఉన్న అనవసరమైన గొడవలను లాగేసుకుంటుంది. ఉద్యోగంలో యజమానుల తిట్లు తగ్గాలన్నా, వ్యాపారంలో ఆశించినంత గుర్తింపు రావాలన్నా సూర్య భగవానుడి అనుగ్రహం చాలా అవసరం. రాబోయే 4 రోజులు ప్రతిరోజు ఉదయం స్నానం ముగించుకొని రాగి పాత్రలోని నీటిలో కుంకుమ, ఎర్రటి పువ్వులు వేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకోండి. మనసులో ఉన్న సొంత ఇంటి కల నెరవేరడానికి మరియు అప్పుల వేదల నుండి విముక్తిని కుజదోష నివారణ పరిహారం చేయాలి. రాబోయే మంగళవారం నాడు సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుని గుడికి వెళ్లి ఎర్రటి కందిపప్పును దానంగా ఇవ్వండి. లేదా గుడిలో ఎరుపు రంగు ప్రమిదలో నువ్వుల నూనెతో భక్తితో ఒక దీపాన్ని వెలిగించి స్వామిని ప్రార్థించండి. పిల్లల భవిష్యత్తుపై ఉన్న
ఆందోళనలు తొలగిపోవడానికి సాయంత్రం వేళల్లో ఉప్పు నీటితో ఇల్లు తుడవడం ఒక మంచి పరిహారం. రాబోయే 4 రోజులలో నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. సమయం వేగంగా నడుస్తుంది. రాబోయే 4 రోజులు ఈ గడియలు చాలా దగ్గరగా వచ్చేసాయి. మంచి రోజులు తలుపులు తెరుచుకున్నాయి. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండండి. అదృష్టాన్ని దూరంగా వెళ్లిపోయేలా చేసుకోకండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, ఓం నమ శివాయ, అమ్మా మమ్మల్ని కాపాడు అని మీ పూర్తి నిజమైన భక్తితో కామెంట్ చేయండి. వారి దయ ఎప్పుడూ మీపై ఉంటుంది. శుభం.